హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అమ్మా, ఇదంతా చేసింది నువ్వా? అయ్యో, ఎలా చేసావమ్మా నువ్వు? అవన్నీ నీకెందుకే అమ్మడో చూడు అంటాడు. ఈ లోపల అంటది భాగ్యం. ఈ లోపల మన సాగర్ నర్మదులు వెళ్ళిపోదామని ఒరే చిన్నోడా, అదేంట్రా నడిపోడా అలా వెళ్ళిపోతావేంట్రా? ఒరే పెద్దోడా చెప్పరా? ఒరే ఆగరా నడిపోడా, ఒరే ఆగరా. ఏమైంది సాగర్, ఏమైంది ధీరజ్ అంటే, రా నువ్వు లోపలికి అని చెప్తాడు ప్రేమని. ఈ లోపల ధీరజ్ వచ్చేసరికి కరెక్ట్గా గుమ్మంలోకి వెళ్ళిపోదామని రెడీగా ఉంటాడు. ధీరజ్ ప్రేమ నర్మదని సాగరు ఇంక ఏం చేయాలో తెలియక ఒరే చిన్నోడా వచ్చావా, చూడరా నడిపోడు వెళ్ళిపోతానంటున్నాడు రా, అసలు చెప్పినా కూడా వినట్లేదురా. ఒరే అన్నయ్య అది కాదురా, ఒరే అలా వెళ్ళిపోతావేంట్రా అంటే, ఒరే మీ నాన్నకి నేను 5 లక్షలు ఇవ్వాలి, ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను, అర్థమవుతుందా అని అంటే, అది కాదురా. ఒరే చిన్నోడా చెప్పరా, నువ్వైనా చెప్పరా. ఒరే చందు నువ్వైనా చెప్పరా. ఒరే మీ నాన్నకి ఇవ్వాల్సింది నేను ఇచ్చేశాను, మీ నాన్న దృష్టిలో నేను ఏ రూపాయికి ఇది లేను, అర్థమవుతుందా నీకు అంటే, నిన్ను ఆపడానికి అలా అన్నాను కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదురా. ఒరే అన్నయ్య ఆగరా, ఆగరా అన్నా కూడా, బావగారు ప్లీజ్ అండి బావగారు, వెళ్ళకండి బావగారు అంటూ ప్రేమ కూడా అంటుంది. ఎవరు చెప్పినా వినడు. ఈ లోపల ఎలాగైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అంతే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీ నాన్నకి చెప్పరా, నేను ఒక్క రూపాయి కూడా నేను అడ్డులేనురా, నేను ఒక్క రూపాయికి కూడా నేను ఇది లేనురా. 5 లక్షలు ఇమ్మన్నావు, ఇచ్చేసాను, వెళుతున్నాను, అర్థమవుతుందా. అక్క నర్మదక్క, నువ్వు వెళ్ళిపోతానంటావేంటక్క? అది కాదు ప్రేమ, అది కాదక్క, నేను చెప్పేది వినక్క. ఏంటి ప్రేమ, ఏం చేస్తావు అక్క? నువ్వే కదక్క నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను అక్కలాగా అమ్మలా చూసుకున్నావు, నా చేతిలో ఏమీ లేదు ప్రేమ, ఏం చేస్తాను అని అనేసరికి అది విన్న రామరాజు చాలా జాలితో అలా చూస్తూ ఉంటాడు. ఆగరా అక్క, నువ్వైనా చెప్పు, బావగారికి చెప్పక్క, అక్క బావకు చెప్పక్క అంటుంది నర్మద. ఏమీ చెప్పలేని స్థితిలో నర్మద ఉంటుంది. ధీరజ్ చాలా బతిమాలుతాడు, ఎంత చెప్పినా వినరు. వినకపోయేసరికి ఇంకేమీ చేయలేను నేనేమీ చేయలేను ప్రేమ, ఎంతవరకు చేయాలనుకున్నాను చేశాను అని అనేసరికి వెళ్తాను ప్రేమ అనేసరికి గుమ్మంలో నర్మద వాళ్ళ నాన్న ఇంకా అసలు లాయరు ఇద్దరు, ఏంటి రామరాజు అంటాడు. ఏంటి అని అనేసరికి, ఉత్తినే పంపించేద్దాం అనుకుంటున్నావా నా అల్లుడిని? నీ వాటా ఆస్తి ఎవడిస్తాడు? నీ వాటా ఏంటి? నా కొడుకు నా కుటుంబం విషయాలు నీకెందుకు? అసలు నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఆగమ్మా, నా కుటుంబ విషయాలు మాట్లాడటానికి నువ్వెవడోరా? నా అల్లుడి విషయాలు నువ్వు మాట్లాడటానికి నువ్వెవరు? నా అల్లుడి విషయాలు నేను మాట్లాడతాను, నా కొడుకు విషయాలు నా కుటుంబ విషయాలు నావి, నువ్వెవడవురా అడగడానికి అని అంటే, నేను అడుగుతాను రా. నువ్వే అనుకున్నావా? నేను అడుగుతాను. నువ్వు ఎలాంటి దుర్మార్గుడువో నాకు తెలుసు. అలాగే ఇలాగనేసి నా గుమ్మంలోకి వచ్చి మాట్లాడతావేంట్రా నా కుటుంబ విషయం అని అనేసి రామరాజు చాలా ఫైర్ అయిపోయి కోపంగా వచ్చేస్తాడు. ఏంట్రా వాగుతున్నావు? నువ్వేమైనా గొప్పవాడు అనుకుంటున్నావా? ఏమన్నా అనుకుంటున్నావా? నా కుటుంబం ఇలా అయిపోతా కారణం నువ్వే, నా కొడుకు ఇలా తయారవుతా కారణం నువ్వే, నీ వల్లే నా కుటుంబం ఇలా అయిపోయింది అంటూ రామరాజు అనేసరికి ఇంక అసలు నర్మద వాళ్ళ నాన్న రెచ్చిపోతాడు. ఎలా అయినా సరే నా అల్లుడికి ఆస్తి రావాల్సిందే, ఆస్తి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోతే ఊరుకోను అని అనేసరికి, ఏంట్రా నువ్వు నాకు చెప్పేది అని ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇంక ఎట్టి పరిస్థితులు ఆగరు. నాన్న ఆగు, మావయ్య గారిని ఏమైనా అన్నామంటే ఊరుకునేది లేదు అన్నా కూడా ఎట్టి పరిస్థితులు ఆగకుండా ఒకరికొకరు కొట్టుకుంటానే ఉంటారు. ఆగు నాన్న ఆగు నాన్న, మావయ్య గారు ఆగండి అంటారు. ఆగు నాన్న, ఏం మాట్లాడుతున్నావు? నీ గుడ్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా నీ కొడుకుల్ని? నా అల్లుడిని నువ్వేమైనా అందాం అనుకుంటున్నావా నువ్వు అని అనేసరికి నర్మద తిట్టడానికి రెడీగా అవుతుంది. ఈ లోపల రామరాజు, నువ్వేమనుకున్నావు అనుకో, ఆస్తి వాటా ఇవ్వేదే లేదు, అర్థమవుతుందా నీకు అని అంటే, ఎన్నన్నా కూడా ఏమన్నా కూడా ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నంగా చేయాలని చెప్పేసి నర్మద వాళ్ళ నాన్న గట్టిగా అనుకుంటాడు. నా కుటుంబం విషయాల్లో మాట్లాడతానికి మీకే హక్కు లేదు అని అన్నా సరే, ఎందుకు మాట్లాడకూడదు? నా అల్లుడికి ఇందులో ఆస్తి వాటా ఉంది, నువ్వెన్నైనా చెప్పు అనేసరికి ఒకరికొకరు కొట్టుకునేసరికి రామరాజు ఒక్క దోపు తోసేసరికి కింద పడిపోతాడు. మీ నాన్న కొట్టారా? ఏమనుకుంటున్నారా? చిన్నడా చూడరా, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా చిన్నడా అని అనేసరికి, ధీరజ్ ఆపుతావా ఇంకా? ఏంటి నాన్న, నీ కన్నా తండ్రిని తోసినప్పుడు లేదా నీకు?
అప్పుడు నీకేమనిపించట్లేదు ఇది నా కుటుంబ విషయం నాన్న, మీరు మాట్లాడటానికి ఏ హక్కు లేదు అంటూ నర్మద అంటుంది. నా కుటుంబ విషయంలో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు నాన్న అన్నా కూడా ఏమన్నా కూడా ఇంకా అలా ఏం మాట్లాడకుండా ఎలాగైనా సరే విడగొట్టేయాలనే విజయంతో ఉంటాడు. అని ఈ లోపల ఎంత మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల మన బుజ్జమ్మ వచ్చి అన్నయ్య గారు ఆపేస్తారా, ఇంకా ఆపండి అన్నయ్య గారు, ఒరే నడిపోడా ఏంట్రా వాగుతున్నావు నువ్వు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇంకెన్ని అన్నా కూడా అలాగే భరిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఒరే నడిపోడా ఇప్పుడు వరకు అయినా ఏమండి మా నాన్నని అనటానికి మీకే హక్కు ఉంది, మీకు ఎటువంటి హక్కు లేదు. వాడు ఒరే నా మాంగారిని ఏమైనా అన్నామంటే ఊరుకున్నది మాంగారా, తండ్రి ఏమయ్యాడురా, అర్థమవుతుందా నీకు? రే నువ్వేమైనా అనరా, నువ్వు ఎట్టు మాటలు మాట్లాడావంటే ఊరుకునేలేదు. ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో నాకు అల్లుడికి ఆస్తి రాయాల్సిందే. ఆస్తి రాయకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను రామరాజు. ఇదిగో లాయర్, ఇది నా కష్టార్జితం, నా ఇష్టం, నా నచ్చినట్టు నేను చేసుకుంటాను. నువ్వెవడు అడగడానికి? ఒరే నాన్న ఒక్క మాట అన్నా కూడా ఊరుకోనరా అంటూ ఒకరికొకరు చెట్లు పట్టుకుంటారు అన్నదమ్ములు అందరూ. ఇంకా అసలు ఏమీ మాట్లాడిన స్థితిలో ఎలా ఇవ్వబో చూస్తాను. నా అల్లుడికి ఒక్క రూపాయి కూడా రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అందుకని లాయర్తో సహా వచ్చారు. ఏం చేసుకుంటో చేసుకో, కోర్టులో కేసేస్తాను అంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? చాలా రచ్చరచ్చ జరిగిందండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.